విమర్శలు కామన్, కాకపోతే పార్టీలో తారుమారయ్యారు. ఇప్పుడు టీడీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్ పై వైసీపీలో చేరిన కేసినాని కామెంట్స్ చేశారు. మైలవరంలో అపర కుబేరుడిపై వైసీపీ గెలవబోతోందన్నారు. టీడీపీ నేతలే వసంతకృష్ణ ప్రసాద్ ను మైలవరం వీరప్పన్తో పోల్చారని ఎంపీ కేసినేని నాని అంటున్నారు. ఇసుక, బూడిద, గ్రావెల్ అమ్ముకున్నారని ఆరోపించారు. వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలోకి వద్దంటూ టీడీపీ కార్యకర్తలే గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇటు జగన్ ముందు ఎలాంటి పావలాలు పనికిరావని హాట్ కమెంట్స్ చేశారు కేసినేని నాని. నేను కొన్ని విషయాలు చెప్తా, నాకు తెలియదు ఆ విషయాలు ఏంటో. తెలుగుదేశం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను చెప్తా. ఈ ఎమ్మెల్యేని మైలవరం వీరప్పన్ అన్నారా లేదా? మట్టి దొరుకుతున్నాడని చెప్పారు, అన్ని దందాలు చేశాడని చెప్పారు లేదా? ఏమోహం పెట్టుకుని టీడీపీలోకి వెళ్తున్నాడు. నువ్వు రావద్దు బాబు మా పార్టీలోకి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే ఎట్లా వెళ్తున్నాడు టీడీపీలోకి? అక్కడ నీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, నీ బొమ్మలు తగలబెడుతున్నారు, నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అట్లాగే నువ్వు వద్దు మాకు నువ్వు మా మీద కేసులు పెట్టావు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని చాలా రకాలుగా హింసించావు, నీకు మేము పని చేయము, నీకోసం పని చేయమని చెప్పి వాళ్ళు గోలు పెడతారు.